హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఎక్సర్సైజ్ 4.3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇఫ్ ద రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ ఫైండ్ దెమ్. అంటే ఏమంటున్నారు, కింద ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఫస్ట్ మనము నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? డిస్క్రిమినెంట్ d = b² - 4ac యూజ్ చేసి కనుక్కుంటాం. ఒకవేళ దాని నుంచి మనకు ఒకవేళ ఈ ఇచ్చిన ఈక్వేషన్స్కి రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అయితే ఆ రూట్స్ ఏవి అని కనుక్కొని అంటున్నారు. ఓకే, చేద్దాం రండి. ఫస్ట్ ఈ ఇచ్చిన ఈక్వేషన్కి మనము స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. ఏది స్టాండర్డ్ ఈక్వేషన్? మనకు తెలుసు, ax² + bx + c = 0. ఇది స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని కనుక మనము ఈ ఇచ్చిన ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ఆన్ కంపేరింగ్ ఏ వాల్యూ ఎంత వస్తుంది? a = x² కోఫిషియంట్ 2, b = x కోఫిషియంట్ -3, సైన్ని కూడా తీసుకోవాలి. c = కాన్స్టెంట్ 5. దీని నుంచి మనము డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. d = నేచర్ ఆఫ్ రూట్స్ ఎలా కనుక్కుంటాం? డిస్క్రిమినెంట్ కనుక్కుంటాం. d = b² - 4ac. b² అంటే b అంటే -3 -3² -4 ఇంటూ ఏ వాల్యూ 2, c అంటే 5, 3 -3² -3² అంటే 9 -4 to 8 8 5 40. 9 - 40 ఏమొస్తుంది? -31. d ఏమొచ్చింది? డిస్క్రిమినెంట్ ఏమొచ్చింది? <0. -31 అనేది <0, నెగిటివ్ వచ్చింది. అప్పుడు నో రియల్ రూట్స్ ఎగ్జిస్ట్. రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవ్వవు. నో రియల్ రూట్స్ ఎగ్జిస్ట్. సో రూట్సే అసలు రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ లేవు. సో మనము రూట్స్ కనుక్కోలేము. సో ఒకవేళ రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అయితేనే మనం రూట్స్ కనుక్కోవాలి. ఈ పర్టికులర్ క్వశ్చన్కి అయితే నో రియల్ రూట్స్ ఏవి లేవు కాబట్టి మనము రూట్స్ కనుక్కోము. ఎందుకు? డిస్క్రిమినెంట్ ఈజ్ <0. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 3x² - 4√3x + 4 = 0. దీన్ని కూడా మనము మన స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమి? ax² + bx + c = 0. ఆన్ కంపేరింగ్ a = x² కోఫిషియంట్ 3, b = x కోఫిషియంట్స్ -4√3, c కాన్స్టెంట్ 4. దీని నుంచి మనం నేచర్ ఆఫ్ రూట్స్ అంటే డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. d = b² - 4ac. b అంటే -4√3² -4 ఇంటూ ఏ వాల్యూ 3, c వాల్యూ ఎంత? 4. స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది. 4² 16 ఇంటూ √3² అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది, 3 వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, 3 ఇంటూ 4 4s 16. 16 ఇంటూ 4 16 with 3 ఇంటూ 16 ఎంత? 48 వస్తుంది. 48 - 48 ఎంత? = 0. సో డిస్క్రిమినెంట్ = 0. డిస్క్రిమినెంట్ 0 వస్తే మనకు టూ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ వస్తాయి. 2 రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. ఇట్ హ్యాస్ 2 రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. ఏంటనే రాద్దాం. ఇట్ హ్యాస్ 2 రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. ఎప్పుడైతే మనకి రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయో మనం ఏం చేయాలి? వాటిని ఫైండ్ కూడా చేయాలి. ఫైండ్ చేయాలంటే మనకు ఫార్ములా తెలుసు. దీనికైతే మనము ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ ఏం చెప్పలేదు యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని. అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకు ఫార్ములా తెలుసు రూట్స్ కనుక్కోవడానికి. ఏమది? x = -b ± √b² - 4ac/2a. దీంట్లో మనము ఈ ABC వాల్యూస్ చేసి సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన రూట్స్, x యొక్క రూట్స్, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ x వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకే. b వాల్యూ ఎంత? -4/3 -4√3 ±√3 ± అంటే -4√3² -4 ఇంటూ ఏ వాల్యూ ఎంత? 3
సి వాల్యూ ఎంత 4 బై చూడండి సి వాల్యూ 4 2a 2 ఇంటూ ఏ వాల్యూ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4√3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఆల్రెడీ మనం చేసాం ఇక్కడ 16 ఇంటూ 3 16 ఇంటూ 3 మొత్తం 0 అవుతుంది కానీ కావాలంటే ఇక్కడ కూడా చేయండి 44 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 4 స్క్వేర్ అంటే 16 √3 స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ 3 వస్తుంది మైనస్ ఇక్కడ కూడా చూడండి 4 4s 16 ఇంటూ 3 ఎట్లా పెడదాం ఏముంటుంది ఎందుకంటే సేమ్ నెంబర్ 2 3s 6 4√3 ప్లస్ ఆర్ మైనస్ ఇది చూడండి 16 3 48 మైనస్ 48 ఎంత 0 √0 అంటే 0నే బై 6 అంటే 4√3 బై 6 2 2s 2 3s సో ఏమి మన రూట్స్ 2√3 బై ఇక్కడ చూడండి 2√3 3ని మనము ఎట్లా రాయొచ్చు √3 హోల్ స్క్వేర్గా రాయొచ్చా 3 ఈక్వల్ టు √3 హోల్ స్క్వేర్ 2 స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది 3 వస్తుంది సో 3ని మనము √3 హోల్ స్క్వేర్గా రాయొచ్చు √3 హోల్ స్క్వేర్ అంటే 2 సార్లు √3 ఇంటూ √3 ఉన్నట్టు సో కావాలంటే నేను ఇక్కడ రాస్తాను క్లియర్గా బై √3 ఇంటూ √3 ఒక √3 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది 2/√3 ఇదే 2 సార్లు వస్తుంది అంటే సేమ్ రియల్ అండ్ 2 రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ సో రూట్స్ ఆర్ అని కావాలంటే మీరు రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ 2, √3, 2/√3, 2/√3 దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ అవర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గివెన్ ఓకే ఇలా వాళ్ళు ఫ్యాక్టరైజేషన్ మెథడే యూస్ చేసి చేయండి అని డైరెక్ట్గా క్వశ్చన్లో చెప్తే అప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేయాలి లేదంటే జస్ట్ ఇలాగా ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని చెప్తే ఇలా డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని చేసేస్తే మీకు సింపుల్గా వచ్చేస్తుంది మీకు ఫ్యాక్టరైజేషన్ అట్లా ఫ్యాక్టర్స్ ఎట్లా వస్తాయి అని ట్రయల్ అండ్ ఎర్రర్స్ మెథడ్స్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కోవడము అంత కష్టంగా ఉండదు ఇది చాలా ఈజీ ఏబీసీ వాల్యూస్ తీసుకొని ఈక్వేషన్ నుంచి సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకు రూట్స్ వచ్చేస్తాయి సింపుల్గా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 2x² - 6x + 3 = 0 ఫస్ట్ మనము దీనికి నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలి ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని మన స్టాండర్డ్ ఈక్వేషన్ స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0తో కంపేర్ చేయాలి ఆన్ కంపేరింగ్ a = x² కోఎఫిషియంట్ 2 b = x కోఎఫిషియంట్ -6 c = కాన్స్టెంట్ 3 దీని నుంచి నేచర్ ఆఫ్ రూట్స్ అంటే మనం డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి d = b² - 4ac b అంటే -6 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఏ వాల్యూ 2 c వాల్యూ 3 మైనస్ ఇంటూ మైనస్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 6 36 మైనస్ 4 2s 8 8 3s 24 36లో 24 పోతే 12 సో డిస్క్రిమినెంట్ ఏమొచ్చింది మనకు >0 ఎప్పుడైతే డిస్క్రిమినెంట్ >0 వస్తుందో మనకు 2 రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి 2 రియల్ రూట్స్ డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అంటే 2 డిఫరెంట్గా ఉండే రియల్ రూట్స్ ఉంటాయి ఎప్పుడైతే మనకి రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయో మనము వాటిని ఆ రూట్స్ని కనుక్కోవాలి కూడా ఏ ఫార్ములా యూజ్ చేసి x = -b ± √b² - 4ac/2a ఈ ఫార్ములా యూజ్ చేసి మనము ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ కనుక్కుంటాము ఓకే x = b వాల్యూ ఎంత -6 ± √b² వచ్చి -6 హోల్ స్క్వేర్ 4 ఇంటూ -4 ఇంటూ ఏ వాల్యూ 2 c వాల్యూ 3 2 3/2a 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ± ఇక్కడ లోపల ఉండేది మనం సాల్వ్ చేసాం ఆల్రెడీ ఇక్కడ -6 హోల్ స్క్వేర్ 4 ఇంటూ 3 ఎంత వచ్చింది 12 వచ్చింది సో ఇదెంత ఇది 12/2 2s 4 దీన్ని డైరెక్ట్గా క్యాన్సిల్ చేయకూడదు ఇక్కడ ఉందని ఇక్కడ +or - ఉంది కాబట్టి డైరెక్ట్గా చేయకూడదు ఇక్కడ ఆల్రెడీ ఇది రెండు కలిపి ఉండేది ఈక్వేషన్ ఓకే
ఇప్పుడు 12ని మనము చూడండి ఏమన్నా రాయొచ్చా, ఏమన్నా రూట్ నుంచి బయటకు తీసుకురావచ్చా చూడండి. మీరు డైరెక్ట్గా 12కి ఫ్యాక్టర్స్ మామూలుగా ఎలా రాసుకోవచ్చు, 4×3గా రాసుకోవచ్చు. లేదు నాకు కరెక్ట్గా డైరెక్ట్గా రావట్లేదంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ లోపల ఉన్న డిస్క్రిమినెంట్ని ఉన్న డేటా ఏం చేయండి అంటే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ యూస్ చేసి కావాలంటే ఫ్యాక్టర్స్ కనుక్కోండి. 2 6, 2 3s, 3 1s. చూడండి 2 squares into 3, 2 square into 3. 12ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 × 2 × 3. స్క్వేర్ లోపల 2 2s ఉన్నాయి అంటే 6 లేదంటే మీరు 6 ± √2 × 2 × 3 అని కూడా రావచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా తెలిసి అంటే 4×3 ఇట్లా రాసిస్తే బై 4. 4 అంటే √4 అంటే ఏమి బయట తీసుకొస్తే దీన్ని 4ని ఎలా రాసుకోవచ్చు, 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా ఇది రాసి ఉంటే ఆల్రెడీ 2 × 2 2 స్క్వేర్ ఉంటుంది. రూట్ నుంచి 2 స్క్వేర్లు ఉంటే ఒక 2 బయటకు వస్తుంది. సో 6 ± √4 కాదు, 4 నుంచి √4 అంటే 2 3 మాత్రం లోపలే ఉంటుంది, √3/4. ఇది చూడండి 6 2 ఏం కామన్ తీయచ్చు, 2 కామన్ తీయచ్చా, ఇది ఇట్లే కావాలంటే పెట్టుకోండి. 2 కామన్ తీస్తే ఏం మిగులుతుంది ఫస్ట్ దాంట్లో 3 ± √3/4. 2 1s 2 2s. సో ఏం మిగులుతుంది 3 ± √3/2. సో ఇవి రూట్స్. సో రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ ఏమేమి వచ్చాయి, ఒకసారి ప్లస్ సైన్ తీసుకోవాలి, ఒకసారి మైనస్ సైన్ తీసుకోవాలి. సో ద రూట్స్ ఆర్, కావాలంటే ఒక లైన్ వేస్తాను ఇక్కడ, 3 + √3/2, ఇంకొకటి వచ్చి 3 - √3/2. సో దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గివెన్. సో ఎప్పుడైతే మనకు డిస్క్రిమినెంట్ >0 వస్తుందో మనకు 2 రూట్లు ఉంటాయి, అవి డిఫరెంట్గా ఉంటాయి. చూడండి ఇవి డిఫరెంట్గా ఉన్నాయి, 2 రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సో దట్ దే హ్యావ్ 2 ఈక్వల్ రూట్స్. అంటే ఏమంటే కింద ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి k వాల్యూ కనుక్కోవాలి. ఎప్పుడు ఎలా ఉండాలి k వాల్యూ అంటే సో దట్ దే హ్యావ్ 2 ఈక్వల్ రూట్స్. అక్కడ ఉంది మెయిన్ పాయింట్. మనకు 2 ఈక్వల్ రూట్స్ ఎప్పుడు వస్తాయి చెప్పండి, డిస్క్రిమినెంట్ d = b² - 4ac = 0 అయితే అప్పుడు మనకు దీని రూట్స్ ఎలా ఉంటాయి, ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ 2 రూట్స్ ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ఇట్ విల్ ఎగ్జిస్ట్ 2 రియల్ ఈక్వల్ రూట్స్ అంతే చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఈక్వల్ చేసేసి ఇక్కడ ఏబిసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు k వాల్యూ వచ్చేస్తుంది. సో మనము ఇది స్టాండర్డ్ ఈక్వేషన్ ఏమి, a² + ax² + bx + c = 0. On comparing ఏ వాల్యూ ఎంత, x² కోఫిషియంట్ 2, b వాల్యూ x యొక్క కోఫిషియంట్ k, c వాల్యూ కాన్స్టెంట్ 3. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఈ డిస్క్రిమినెంట్లో సబ్స్టిట్యూట్ చేసి =0 చేసేస్తే k వాల్యూ వచ్చేస్తుంది. సో d = b² అంటే k² - 4 × a వాల్యూ 2, c వాల్యూ 3 = 0 అంతే. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకు k వాల్యూ వచ్చేస్తుంది. k² - 4 2s 8, 8 3s 24 = 0. k² - 24 అటు సైడ్ పోతే +24. ఇక్కడ చూడండి 24కి మనము ఎలా రాయొచ్చు, ఓకే ఫస్ట్ k = ఇక్కడ స్క్వేర్ ఉంది, అటు సైడ్ పోతే ఏం చేయాలి, రూట్ k వాల్యూ కావాలంటే 24, k = √24. ఓకే ఇక్కడ స్క్వేర్ ఉంది, నాకు k వాల్యూ మాత్రమే కావాలంటే మీరు ఏం చేయొచ్చు, దీన్ని √2² రాసుకోవచ్చు, దీన్ని కూడా k² √2² రాస్తే k = √24. ఇంకా కావాలంటే మీరు ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇటు సైడ్ వెళ్తే అది ఏమవుతుంది, రూట్గా రాసుకోవచ్చు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఓకే k = √24. నేను 24ని ఏదన్నా ఒక నంబర్ బయటకు తీసుకురావచ్చు. చూడండి 24కి ఫ్యాక్టర్స్ ఎలా రాసుకోవచ్చు, నేను 2తో చేయండి, 2తో చేస్తే ఫ్యాక్టర్సే తీసుకోండి కావాలంటే. 24కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేస్తే 2 1s 2 2s 2 6 2 3s 3 1s. సో ఏం రాయొచ్చు నేను, k = √2
2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. ఇక్కడ 3 2's ఉన్నాయి కాబట్టి 2 2'స్కి ఒక రూట్ క్యాన్సిల్ అయిపోయి ఒక 2 బయటకు తీసుకురావచ్చు. 2 ఇంటూ ఇంకా ఒక 2 మిగులుతుంది. 2 3's 6, 2 root 6. ఓకే, సో k ఈజ్ ఈక్వల్స్ టు 2 root 6 ఈజ్ ద వాల్యూ. లేదు మీకు డైరెక్ట్గా తెలుసు 4 6 24. సో 4 దీన్ని కావాలంటే 4 ఇంటూ 6గా డైరెక్ట్గా రాసేయచ్చు. లేదు మనకు డైరెక్ట్గా తెలియట్లేదు దానికి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయని డైరెక్ట్గా తెలియకపోతే ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి కూడా ఇట్లా సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం kx ఇంటూ x మైనస్ 2 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనికి కూడా మనకు రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ కావాలంటే ఏమవ్వాలి, డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయాలి. దీన్ని యాక్చువల్గా చూడండి ఇక్కడ స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో లేదు ఇది, కాబట్టి ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసి స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లోకి తెచ్చుకోవాలి. దీన్ని kxని దీంతో మల్టిప్లై చేద్దాం. kx ఇంటూ x kx స్క్వేర్ మైనస్ kx ఇంటూ మైనస్ 2 2kx ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంది. అండ్ కంపేరింగ్ ఏమొస్తుంది, a ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ యొక్క కోఫిషియంట్ k, b ఈజ్ ఈక్వల్స్ టు x యొక్క కోఫిషియంట్ మైనస్ 2k, c ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ 6. సో ఈ వాల్యూస్ మన డిస్క్రిమినెంట్ d ఈజ్ ఈక్వల్స్ టు b స్క్వేర్ మైనస్ 4ac సబ్స్టిట్యూట్ చేద్దాం. b స్క్వేర్ అంటే మైనస్ 2k హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a వాల్యూ k, c వాల్యూ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4k స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయాలి మనం. రియల్ అండ్ ఈక్వల్ టూ ఈక్వల్ రూట్స్ అంటే డిస్క్రిమినెంట్ని 0 చేయాలి, ఈక్వల్ టు 0. ఓకే, 4k స్క్వేర్ మైనస్ 6 4s 24k ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూడండి 4k స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు చేసి అట్లా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఈ రెండిట్లో ఏమన్నా కామన్ తీయచ్చా అట్లా కూడా చేయొచ్చు, మన ఇష్టం. మనకు ఓకే ఇక్కడ నుంచి ఏం కామన్ తీయచ్చు చూడండి, ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు 4 ఇంటూ 6 24 వచ్చి 4 ఇంటూ 6 కాబట్టి 4k కామన్ తీయచ్చు రెండింటి నుంచి. 4k కామన్ తీస్తే ఫస్ట్లో k మిగులుతుంది, ఇక్కడ మైనస్ ఇక్కడ 6 మిగులుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 4kని ఈక్వల్ టు 0 అన్నా చేయొచ్చు, లేదా 4k 0 డివైడ్ బై 4k అట్లా కూడా చేయొచ్చు. అప్పుడు మనకు లాస్ట్లో ఏం మిగులుతుంది, ఓకే 4k ఈక్వల్ టు 0 కూడా చేద్దాం. ఇంకొకటి k మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి ఏమొస్తుంది, k ఈక్వల్ టు 0. యాక్చువల్గా k ఈక్వల్ టు 0 అవ్వకూడదు. k ఈక్వల్ టు 0 అయితే ఈ ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి, k ఈక్వల్ టు 0 అయితే 0 ఇది మొత్తం 0 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని వస్తుంది, అది కరెక్ట్ కాదు. సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వన్. సో k ఈక్వల్ టు 0 కాదు, ఇది కరెక్ట్. k ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 6 అటు సైడ్ పోతే ప్లస్ 6. ఓకే, లేదు మేడం ఇదేదో కన్ఫ్యూజింగ్గా ఉంది అని అనుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఇంకో మెథడ్ ఒక లైన్ పెడతాను చూడండి. ఇంకొక మెథడ్ ఏమంటే, లేదు ఇది నాకు కంఫర్టబుల్గా లేదు ఏదో తప్పుగా అనిపిస్తుంది అంటే ఏం చేస్తానంటే ఈ 4k స్క్వేర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకొని ఇది రైట్ హ్యాండ్ సైడ్లోకి పంపించండి. 4k స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 24k. ఇక్కడ ఈ కేకి ఒక k క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అప్పుడు జస్ట్ ఏం మిగులుతుంది 4k ఈజ్ ఈక్వల్స్ టు 24. k ఈజ్ ఈక్వల్స్ టు 24/4 4 1s 4 6 k ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇలా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇదన్నా ఈ ప్రాసెస్ అన్నా చేయొచ్చు, దీని తర్వాత ఇట్లన్నా చేయొచ్చు, లేదంటే ఇట్లన్నా చేయొచ్చు, అది మన ఇష్టం అన్నమాట. సో ఎప్పుడైతే 2 రియల్ అండ్ ఆర్ 2 ఈక్వల్ రూట్స్ ఎప్పుడు వస్తాయి, డిస్క్రిమినెంట్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడే మనకు 2 ఈక్వల్ రూట్స్ వస్తాయి. అదే డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయితే రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ కావు. గ్రేటర్ దాన్ 0 అయితే 2 డిస్టింక్ట్ అంటే డిఫరెంట్గా ఉండే రియల్ రూట్స్ వస్తాయి, ఈక్వల్గా ఉండే కాదు. ఈక్వల్ ఎప్పుడవుతాయంటే ఎప్పుడైతే మనకు డిస్క్రిమినెంట్ 0 అవుతుందో అప్పుడే మాత్రము మనకు 2 ఈక్వల్ రూట్స్ వస్తాయి. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.